కానీ ఇది 75 సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో భారతదేశంలో ప్రతి గ్రామంలో ఈ వాతావరణం ఉన్నది. ఈ ఆహారం, ఈ పంటలు, ఈ వంటలు, ఈ చేతి వృత్తులు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కానీ హరిత విప్లవం వచ్చి 75 సంవత్సరాల తర్వాత మనం గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకి, నగరాలకి, విదేశాలకి వెళ్ళిపోయి ఈ గ్రామాన్ని వల్లతాడు చేసి వదిలిపెట్టాం. ఇది కేవలం 75 ఏళ్ళు జరిగిన రోజు. 1500 సంవత్సరాలు భారతదేశానికి ఎదురు నిలబడిన దేశం ఇంకొకటి మెకాలే అనేవాడు భారతదేశానికి తల్లిదండ్రులు. అలాంటి భారతదేశాన్ని మనం 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత హరిత విప్లవాన్ని పరిచయం చేసుకుని ఒక రైతుని వినియోగదారు కింద మార్చడం జరిగింది. అలా ఒక గ్రామం ప్రతి సంవత్సరం ఒక గ్రామం నుంచి 2 కోట్ల రూపాయలు కలుపు మందులు, పురుగు మందులు, హైబ్రిడ్ విత్తనాలు, ట్రాక్టర్లు, ఇంజిన్ ఆయిల్, 2 కోట్ల రూపాయలు, 6 లక్షల గ్రామం ద్వారా జరిగిన 75 ఏళ్ళలో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి? మీరు ఉన్నంత గట్టిగా మీ పిల్లలు ఉన్నారా? ఇది మీరే ప్రశ్నించుకోండి. మీ మనవాడి పరిస్థితి ఏంటి? నేను అడిగేది మీ మనవాడి కోసం. ఈ సభల కార్యక్రమం చేసేది మీ మనవాడి కోసం నేను చేస్తున్నాను. ఎందుకంటే మనము తాతని చూసాము, నాన్నని చూసాము, తాత పనిముట్లు చూసాము, తాత యొక్క వ్యవసాయ విధానాలే మనం చూసాము. మనమని మనమే చూస్తున్నాం, తాతని మనమే చూసాం. మనమే ఆఖరి తరం మనుషులు ఈ భూమి మీద. ఇది వదులుకుందామా, నిలబెట్టుకుందామా అనే దానికి ఈ సభలు అనేది గుర్తు చేయడానికి సంబంధించిన పండుగ. ఇది విజయరామ్ ఏం చేయలేదు ఇక్కడ. ఈ నేల మీద ఇంకా ఈ వాసనలు పరిమాణాలు ఉన్నాయి. ఇక్కడ 75 ఏళ్ల క్రితం తెలంగాణలో, ఆంధ్రాలో, రాయలసీమలో ఏవైతే కమిట్మెంట్ గల మనుషులు ఉన్నారో అలాంటి అత్యున్నత మనుషులు ఇక్కడ ఇంకా ఉన్నారు. వాళ్ళు చేశారు ఈ కార్యక్రమాన్ని. మేమేం చేయలేదు. దీంట్లో చలపతి గారు వారి కుటుంబం మొత్తం నిలబడితే జరిగింది. ఇప్పుడు కాదు, ఎన్నిసార్లైనా నేను అదే చెప్తాను, చలపతి గారి వల్ల జరిగింది. చలపతి గారితో కలిసి పనిచేసిన వాళ్ళు రత్నం గారు, అలాగే జర్నలిస్ట్ వర్మ గారు, వీళ్ళంతా విలువలతో ధర్మంతో కూడుకున్న మనుషులు. వీళ్ళు పిలిచారు ఈ అధికారులని, ఇక్కడున్న పెద్దవాళ్ళని, మనలాగా ఆలోచన పిలిస్తే వాళ్ళ పేరు మీద వీళ్ళ దగ్గరికి వచ్చారు అని వీళ్ళు పునాది చేసేసారు ఆల్రెడీ సభలకి. దానివల్ల జరుగుతుంది. కానీ దీంట్లో మేము చేసినట్టే సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయం చేసే విధానం రైతులు అలా ఒక బస్తా బియ్యము, పప్పులు, నూనెలు అన్ని ఇచ్చారు. ఒకే ఒక మహానుభావుడు ప్రతిరోజు మనందరికీ 250 లీటర్ల ఆవు పాలు ఇచ్చారు. దేశీ ఆవు పాలు. అక్కడే ఉన్నాయి ఆవు. మహేష్ గారు ఎక్కడ ఒకసారి అవసరంగా కోరుతున్నాం. 250 లీటర్ల పాలు, ఇంకొకటి 100 లీటర్లు యశోదమ్మ చిలికి నెయ్యి ఇచ్చారు ఈ కార్యక్రమానికి. దీంట్లో రోజుకి మేము అనుకున్నది 5,000 మంది. నిన్నటికి ఎంతమంది వచ్చారని మీకు తెలియదు. మొత్తం నిన్నటి వరకు ఈ 4 రోజుల్లోనే 30,000 మంది వచ్చారు. 25,000 మంది. ఇంకా ఈ రోజు ఇది మేము ఏదో భోజనాలు పెడుతున్నాము, మా రైతులు భోజనాలు పెడుతున్నాము, ఫ్రీగా పెడుతున్నాము. దాని గురించి ఇక్కడ ఎవరు ఒక్కరు రాలా. భోజనాల గురించి ఎవరు ఒక్కరు రాలేదు. ఇది అందరికీ అవసరం కోల్పోయామని తెలుసుకుంటే వచ్చారు. మేము పెట్టే భోజనం కన్నా కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అందరి గురించి కానించి భోజనం వరకు పనిచేశారు. 10,000 మంది 10,000 మంది అంటున్నారు. అందరికీ భోజనం వండి వాచారు. ఎంత అంటే ఒకసారి ఆలోచించుకోండి. వ్యవసాయాన్ని, గో ఆధారిత వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సభలు అనేది ఒక వేదిక. పుస్తకాలు ఇస్తే పాలేకర్ గారి సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకుని ఆచరించే స్థితిలో లేరు. కాబట్టి నేరుగా ఈ 5,000 సంవత్సరాల క్రితం ఉన్న దేశీ వరి వంగడాలు తీసుకొచ్చి 18 సంవత్సరాలుగా పండిస్తూ వాటిని పండించి వడ్డీ వారించి మీ నోటికి అందిస్తున్నాం. మీరు మారతారని. ఇది మీ మనవడి కోసం చేస్తున్న పాటలు. మరి అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఎవరింట్లో ఆరోగ్యం లేదు కదా. ఎన్నాళ్ళు ఇలా ప్రయాణం చేద్దాం? ఎక్కడ కూడా పరిష్కారం పెట్టాలి కదా. రాజీవ్ దీక్షిత్ గారు, పాలేకర్ గారు మనందరి కోసం ఎంతో సమయాన్ని ఇచ్చారు. కానీ ఈ భోజన సంస్కృతి అనేది ఏడుకొండ స్వామి, నరసింహస్వామి దైవంలో జరుగుతుంది. ఈ ఆలోచనని స్వామి వారు ఊపట్టి చేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ సలహాదారులు కూడా వచ్చారు. మల్లికార్జున గారు నాకు సుమారు 20 ఏళ్ళు పైగా తెలుసు. ఆయన మంచి మానవతావాది. ఏ విషయం చెప్పిన ముందు వినడం అనేది ఆయన సంస్కృతి. ముందు వింటారు. ఆయనకు ఒకటి వినిపించుకున్నాను. భారతదేశంలో సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానాన్ని అధికారికంగా చేసిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల క్రితం పాలేకర్ గారిని తీసుకొచ్చి అన్ని నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాని ఫలితాలే ఇవాళ ఇన్ని వేల మందికి అన్నం పెట్టగలుగుతున్నాం. అప్పుడే బీజం వేశారు. మరి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాల్లో చాలా మంది ఉద్యోగాలు మానేసి, నగరాలను మానేసేసి విదేశాల నుంచి గ్రామానికి వచ్చేస్తున్నారు. వీళ్ళకి మీ తరఫున ప్రభుత్వానికి నివేదిక ఏం చేయాలంటే, ధర్మం మన దేవాలయాలను కేంద్ర బిందువుగా చేసుకుని ఇన్ని వేల మంది పండిస్తున్న బియ్యాన్ని ఒక తిరుపతి దేవస్థానానికి రోజుకి 1,00,000 మంది భోజనాలు. అంటే మరి ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి పాలేకర విధానాన్ని, గో ఆధారిత వ్యవసాయం ప్రచారం చేసిన తర్వాత అంతిమంగా వాళ్ళు పండించిన విత్తనాన్ని స్వామివారికి నివేదన, భక్తులకి అన్నప్రసాదాలు చేయగలిగితే సార్థకత అవుతుంది. ఇలాంటి విషయాన్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలి. అంటే ముఖ్యమంత్రి గారు అనేక కారణాల పనుల వల్ల దీని దృష్టికి ఏ నాయకుడు కానీ అధికారి కానీ తీసుకెళ్లేదు. మీలాంటి అధికారులు ఆయన దగ్గర నుండి సూచనలు ఇస్తే ఆయన ఒక్క సెకండ్ ఆమోదిస్తారు. 400 రకాల వరి విత్తనాలు ఇవాళ మన దగ్గర, మన రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఈ రోజు అన్నా కూడా తెలంగాణ రంగమాకు కూడా మారుతున్నారు. ఇది ఎందుకు చేయాలంటే విత్తనం అనేది బ్రహ్మ సృష్టి. ఈ విత్తనం 4 గోడల మధ్య సైంటిస్ట్ తయారు చేసేవి కాదు. దీంట్లో మన మనుగడ దాగి ఉన్నది. అందుకనే వరిస వాళ్ళు ఈ విత్తనాలన్నీ మేము దేహి అని అనుకుంటే 18 ఏళ్ల క్రితం సబర్మతి గారు నాయగఢ్ జిల్లాలో ఉంటారండి. అక్షంతలు వేస్తారు కదండి, అన్ని కింద ఇచ్చింది. మాకు ఎన్ని ఇచ్చారు? 400 రకాలు అంటే మనకి 3 ఇచ్చారు. మీ ఆంధ్ర వాళ్ళకి డబ్బులు ఎక్కువ కావాలి కదా, పలుకులు ఎక్కువ కావాలి కదా, మీకు విత్తనాలని ఒక ఇంత హేరంగా నది మా ఆయన అలా ఇచ్చి మీకు దీని మీద భక్తి గౌరవం ఉంటే వీటిని పండించి మీకు ఎన్ని కావాలి తయారు చేసుకోండి. విత్తనం విలువ అంటే మీకు తెలుస్తుంది. అలా 18 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆవిడ ఈ రోజు మనకి 400 రకాలు ఉన్నాయి. ఈ 400 రకాలు ఎందుకంటే పూరి జగన్నాథ్ టెంపుల్లో ఈ రోజు వండిన ప్రసాదం బియ్యం మళ్ళీ రేపు ఉండరు. రేపు ఇంకోటి ఆ మసడు ఇంకోటి అలా ప్రతి రోజు 3 రకాల బియ్యంతో చేస్తారు స్వామి జగన్నాథ్ స్వామి. అంటే ఎన్ని రకాల దగ్గర 1000 రకాల పైన వాడి. మరి మన తిరుమల స్వామి వారి దగ్గర 75 ఏళ్ళ నుంచి మనం తినిపించేది ఏంటంటే సైంటిస్ట్ తయారు చేసిన హైబ్రిడ్ విత్తనాన్ని మనం తినిపిస్తున్నాం. ఇది స్వామి స్వీకరించారు. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి మీ వల్లే అవుతుందండి. ఆయన వింటారు, తీసుకెళ్లే వాళ్ళు సరిగ్గా లేక ఈ పాటలు జరుగుతున్నాయి. ప్రజలు ఇది కోరుకుంటున్నారంటే నిదర్శనం అంటే ఇంతమంది ఎండలో వచ్చి పిల్లలతో వచ్చి ఇలా చదువుబంది కింద కూర్చొని భోజనం చేస్తే వస్తారంటే ఏదో ఉచితంగా పెట్టామని ఏ ఒక్కరు ఒక భావంతకు రాలేదని, కోల్పోయాము ఇవన్నీ అని తిరిగి నిలబెట్టాలని ఆశతో ఎదురు చూస్తుంది సమాజం. ఇలాంటి అధికారులు వారి దౌర్జన్యం
చేయాలని వినయంగా కోరుకుంటున్నానండి. ఇది మీరు దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే ఇంకొక నమూనాను కూడా గతంలో మనం ఒక సభలో కలిసినప్పుడు చెప్పాను. మాగాణులు మానవ నిర్మితాలండి. ఇవి అవసరానికి మించి వరిని పండిస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ ప్లేస్ లో అనేకమైన బహువార్షిక పంటలు ఉన్నాయండి. వరి కన్నా 10 రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చేది నమూనా నా దగ్గర ఉందండి. ఒక ఎకరంలో మాగాణి పొలంలో 3 లక్షల నమూనాను రెడీ చేశానండి. మొన్న జిల్లాల వారిగా నా పొలానికి డిసెంబర్ 15 నుంచి జనవరి 15కి 3,000 మంది రైతులు తీసుకొచ్చి తరగతులు ఇప్పించాను. దీనివల్ల భూతాపం తగ్గుతుంది. బహువార్షిక పంటలు ఉంటాయి. దాంట్లో 35 రకాల పంటలు ఉంటాయి. వరిలో ఎంత నీరు వాడుతున్నామో దాంట్లో మనం వాడేది 3% నీరు మాత్రమే. ఆదాయం మాత్రం 10 ఆదాయం. ఇది మేము మీలాంటి అధికారులు నచ్చుకుంటే ప్రతి మండలంలో ఒక మోడల్ నమూనా తయారు చేసి ఇలాంటి రైతులు చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయండి. భూతాపం తగ్గించాలి మనం అందరం కలిసి. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ లేదు సమాజానికి. ఈ 2 మానవ సమాజం ముందు ఉన్న అతి పెద్ద సవాళ్ళు. 3వ విషయం, గ్రామాల్లో యువకులు లేరు. గ్రామాల్లో యువకులు పెంచాలంటే ఉపాధి మార్గాల్లో ఇక్కడ ఆ మంచాన్ని ఎవరైనా ఒకటి తీసుకురండి. టాటా మంచాన్ని. టాటా మంచం అంటున్నారు కదా, చుట్టూ ఆ మంచం తీసుకురండి. ఈ మంచం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కోట్ల చెట్లు టార్గెట్లు ఉన్నాయండి. ఇప్పుడు 35 లక్షల చెట్లు నరికేశారు. ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. 500 రూపాయలు అమ్ముతున్నారు. అదే తాడి చెట్టు ఆకులతో 20,000 రూపాయలు సంపాదించండి. దీనికి ఒకే ఒక పర్సన్ తమిళనాడు ముఖ్య పాండ్యాన్ని 5 ఏళ్ళ నుంచి ఆయన తీసుకొస్తున్నారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మనం పెట్టి తాటి చెట్టు ఆకుతో మనం ఆదాయం పొందడం. ఈ మంచం 20 ఏళ్ళు ఉంటుందండి. 20 ఏళ్ళు మంచం ఉంటుంది. దీని మీద పడుకుంటే సైంటిఫిక్ గా ముఖ్య పాండ్యం చెప్పేది ఏంటంటే మనకి కండరాలు, రక్త ప్రసరణ ఇవన్నీ కూడా ఈ అక్యుపంచర్ ద్వారా అవుతుందని చెప్తున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో రోజు 500 ఇచ్చి ఫుడ్ అకామిడేషన్ పెట్టి నేను నా వంతుగా ఒక 20 మంది ట్రైనింగ్ ఇద్దామని పిలుపునిస్తే ఒక మనిషి రాలేదండి. దీని మీద బెంగాలీ వాళ్ళు వచ్చారని వాళ్ళు నేర్పించారండి. ఇది ఈ థిక్నెస్ ఏది అప్ అండ్ డౌన్ దీని పట్టు కండరాలని పరిచయం కూడా ఆక్సిజన్, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీని సాంకేతికంగా చెప్పేసి మరి 20 ఏళ్ళు ఉంటుందండి. తాటి కమ్మండి. ఇలాంటి విలువ ఆధారిత వస్తువులు మనం చెప్పకపోతే తాటి చెట్టు కనుమరుగైపోతే తాటి కనుమరుగైపోతుంది. తాటి నివాసం ఉండేది తాటి చెట్టు మీద, వేప చెట్టు మీద. అది 800 నుంచి 1200 గింజలు ప్రతి సంవత్సరం కట్ చేస్తుంది. మైదానాల్లో, కొండల్లో, పుట్టలో ఉన్న వేప ముక్కలన్నీ తాకి నాటిన మనుషులు నాటిన కాదు. మరి దాని ఆవాసం తాటి చెట్టు మనం నరుకుంటే మనకి ప్రాణవాయువు ఉండదు. తాకి ఉండదు, తాటి చెట్టు ఉండదు, తర్వాత ప్రాణవాయువు ఉండదు. అంటే దీన్ని రూరల్ ఎకానమీని పెంచడానికి దీని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఇది నేర్పిస్తాం మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఆ పెద్ద మనిషి వయసు అయిపోయిందండి. తమిళనాడు రాలేదు. ఒకరికి నేర్పాం కాబట్టి అతను చేస్తున్నాడు. ఈయన నేర్చుకున్న ఆయన బెంగాలీ అయినా మన తెలుగు వాళ్ళు ఎవరు నేర్చుకోలేదు. ఇలాంటివి తర్వాత ఇకో ఫ్రెండ్లీ మ్యారేజెస్ చేయాలని మా కోరిక. ఇది ప్రభుత్వానికి మీరు విన్నవించుకుంటే మా రైతులే పెళ్లి చేస్తారు. అది వైదిక ధర్మంలో చేస్తారు. ఎక్కడ మీ ప్రాంగణంలో మీకు ఎక్కడ చూసిన భూతంతో ఒక ఫ్లెక్సీ బ్యానర్ లేదండి, ఒక ప్లాస్టిక్ గ్లాస్ లేదండి, ఒక ప్లాస్టిక్ ప్లేట్ లేదండి. 2,000 మందికి స్టీల్ ప్లేట్ భోజనం పెడతామండి. ఇలాంటి పర్యావరణ హిత పెళ్లిళ్ళు ఏదైనా కాన్స్టిట్యూన్సీలో బెస్ట్ మోడల్ గా చేస్తామండి. అలాగే గర్భిణీలకి సాధారణ కాన్పౌతాకి ఈ సభల కార్యక్రమం ద్వారా మనం 3 రోజుల నుంచి ఎవరు గర్భిణీలు వస్తే ఆ గర్భిణీలకి కులాక రైస్ 5 కేజీలు ఆవు నెయ్యి ఇస్తున్నామండి సాధారణ కాన్పౌతాకి. ఇది సభల ద్వారా ప్రతి నెల ఎవరైతే చలపతి గారు ఉన్నారో ఆ చలపతి గారు ఒక కళాక్షేత్రం ఉంది కదా, సంకల్ప కళాక్షేత్రంలో మీలో ఎవరు గర్భిణీలు ఉన్నా సరే ఆ సంకల్ప క్షేత్రానికి వస్తే 5వ తేదీన గర్భిణీలకి ఆవు నెయ్యి, బియ్యము మా సంకల్ప ప్రతినిధులు మా రైతులు ఇస్తారు ఉచితంగా. ఇది ప్రతి నెల నా తరపున 25 మందికి ప్రతి నెల నేను ఒకటా సిద్ధంగా ఉన్నానండి. నేను నా వ్యక్తిగతంగా విశాఖ జిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం ఎవరు వచ్చినా సరే సంకల్పానికి 1 కేజీ నెయ్యి, అలాగే 5 కేజీలు కులాక రైస్. ఇది ఎందుకంటే ఇది 18 నుంచి చూస్తున్నాము. ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరిలో సాధారణ కాన్పులు జరిగినాయి. 3 కేజీల పిల్లలు పుట్టారు. మెడ 18 రోజుల నుంచి పెట్టారు. 18 రోజుల తర్వాత మెడ తల వెనక చెయ్యి వేయాల్సిన పని లేదు పిల్లలకి. అబ్బాయి అయినా అమ్మాయి మెడ నుంచి పెట్టేస్తారు. మామూలుగా అయితే కెమికల్ భోజనం తినడానికి 3 నెలలు పడుతుంది. 18 రోజులు కొన్ని వేల మందికి మేము ఈ 18 సంవత్సరాలు చూసాం. దీన్ని రేపు ధర్మాన్ని నిలబెట్టడానికి మంచి పిల్లలు కావాలి కాబట్టి నా వంతుగా ప్రతి నెల 25 మందికి నేను ఇస్తాను. మీరు ఎవరైనా సమాజానికి హితం జరగాలని చూస్తే ఇచ్చేయండి. ఇది ఒక వ్యక్తికి కాదండి, ఇది సమిష్టి కృషి. ఈ సంకల్పానికి సమిష్టి కృషి. దీంట్లో విజయం లేదండి. మనందరం ఉన్నాం. ఇది మనందరి పండుగ, ఇది మనందరి బాధ్యత, ఇది మన భారతదేశం. అందుకని దీన్ని నిలబెట్టడానికి చేయాలి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో వ్యవసాయాన్ని తీసుకెళ్తున్నారు కానీ, విత్తనాలు తీసుకెళ్తున్నారు కానీ, విత్తనం వెనక భోజనాన్ని ఎవరు తీసుకెళ్ళట్లా. ఇవన్నీ కల్పిస్తే రైతుల్ని, సామాన్య ప్రజల్ని కలపడానికి వేదిక సంకల్ప అనేది, అలాగే చేతి గుర్తులన్నీ బతికించడానికి వేదిక సంకల్ప అనేది, మన సభలు అనేది, ఇన్ని కార్యక్రమాలు సభల ద్వారా జరుగుతుంది కాబట్టి దీంట్లో వంశీప్రియ వాళ్ళ దంపతులు చాలా వర్క్ చేశారు. వంశీప్రియ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈ ట్రైనింగ్ కూడా మీకు ఎవరైతే వైని కొంతవరకు తగ్గించుకుంటామంటే మీకు సభల టీం ఎక్కువ మీరు వచ్చి చలపతి గారితో మీరు సంప్రదిస్తే దానికి ట్రైనింగ్ కూడా త్వరలో స్టార్ట్ అయిపోతున్నాం విశాఖపట్నంలో. అంటే ఒక ఎకరంలో 3 లక్షలు మినిమం ఆదాయం, ప్రతికూల వాతావరణంలో 3 లక్షలు, అనుకూల వాతావరణంలో 4 లక్షలు. ఇది ఓపెన్ చేయాలంటే ఇంతకుముందు సభాముఖంగా అధికారులు మాట్లాడుతున్నాం. మీరు వరిని మానేయండి, వరిని ఎంత కావాలో అంతే పండించుకోండి, అదనంగా పండించదు, అమ్ముకుంటా పండించదు. ఎందుకంటే వరి ద్వారా ఆదాయం ఎప్పటికీ రాదు. అవసరాలు మాత్రం పండించుకోండి. మిగిలిన బహువార్షిక పంటలు 35 రకాల పంటలు ఉన్నాయండి. ఆ 35 రకాల పంటలు మేము చూపిస్తాం. ఎలా చేయాలో మేము చూపిస్తాం. 3% నీళ్లు అంటే భూగర్భ జలాల మీద కూడా ఒత్తిడి ఉండదు. ఇలాంటి మన కంచంలో ఎన్ని అయితే ఆహారపు దినుసులు ఉన్నాయో అవన్నీ మన పంట పొలంలో ఉండాలి. మన పంట పొలం ఏది కొనుక్కోవద్దు. మనం ఉప్పు తప్ప బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఇది అసలు సిస్లైన వికసిత భారత్. ఇలా మనం చేయాలి. మనం అందరం కలిసి పనిచేద్దాం. అది దొరికిపోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. జీవన విద్య అనే ఒక అద్భుతమైన జ్ఞానం ఈ వాదం చెట్టు కింద మీకు లభిస్తుందండి. ఈ రోజు సభకి వచ్చిన వాళ్ళు దయచేసి అక్కడికి వెళ్ళండి. జీవన విద్య అంటే ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ అందరి జీవితాలు కూడా అద్భుతమైన అవుతాయండి. అది మొదటిది. రెండవది విద్యా విధానం అండి. మా అమ్మగారు 30 నక్షత్రంలో ఒక 3 ఏళ్ల బిడ్డ ఎలా కూర్చుంటారండి? వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం లేదు, ఎక్కువ సైలెన్స్. సో అట్లాంటి ఒక పరిస్థితుల్లో నా పిల్లలు పెరుగుతుంటున్నారండి. ఇట్లాంటి వాతావరణంలో పెరగాలని అనుకున్నాను. ఒక బిడ్డని పెంచడానికి ఒక కుటుంబం సరిపోతుంది, ఒక ఊరు మొత్తం కావాలి అని పెద్దలు అన్నారు. సో ఆ ఊరు నేను ఇక్కడ చూస్తున్నాను. బట్ ఇది తాత్కాలికంగా వేసిన ఒక సెట్టింగ్ లాంటిదండి. కానీ ఇది సుస్థిరం అవ్వాలి అని కోరుకుంటున్నాను. శబల ఎప్పటిలాగే కోరికలు తీర్చే కల్పవృక్షం కాబట్టి, ఆ కామెడీ ఉంది కాబట్టి ఈ కోరిక కూడా తప్పకుండా తీరుతుంది అని కోరుకుంటున్నాను. గురుగారు విశాఖ వాసులకు శబలని శాశ్వతంగా అందించే ప్రయత్నం మీరు చేయాలని ప్రార్థిస్తున్నానండి. ధన్యవాదాలు. మన వేదిక మీద కాకినాడ నుంచి డిఎఫ్ఓ రామచంద్ర గారు వచ్చినారు. అలాగే మన వైజాగ్ డిఎఫ్ఓ రవీంద్ర గారు వచ్చినారు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, స్వాగతం. ఎవరైతే ఇక్కడ ఉన్న సభలో ఉన్న వాళ్ళు కానీ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ 5 ఎకరాల స్థలం మాకు జాతీయ రహదారి మీద పక్కనిస్తే ఇది శాశ్వతంగా సభల కార్యక్రమాలు చేస్తాం 365 రోజులు. ఇది ఊరికి ఏమవుతుంది, మేమైతే కొనలేము. లీజుకి ఇస్తే 10 సంవత్సరాలు ఇస్తే చాలు. 10 సంవత్సరాలు మమ్మల్ని కదపకుండా ఉంటే ఇక్కడ ఉన్న కళలు, ఇక్కడ ఉన్న చేతి వృత్తులు, ఇక్కడ ఉన్న వ్యవసాయం, మెళుకువలు, నీటి యాజమాన్యం, విత్తనం యొక్క విలువలు, దేశీయ యొక్క గొప్పతనం అన్నింటి గురించి ప్రతిరోజు ఒక సెషన్ పెడతాం. ఇది ఒక్క చోట ఎక్కడైనా హైవే ఎందుకు అడుగుతున్నామంటే ఈ పండించిన పంటలన్నీ కూడా మరి ఇంత పెద్ద 5 ఎకరాల్లో ఉన్న ఆవుల్ని, ఎద్దుగానగలు ఇవన్నీ పోషించి ఇదంతా నడపాలంటే వ్యవస్థని జాతీయ రహదారి మీద ఉంటే ఈ భోజనాలు అనేది అక్కడ పెడతాం వల్ల ఏమవుతుంటే మనం భారతదేశం మొత్తం ఏ జాతీయ రహదారి మీద చూసుకున్నా బిర్యానీలే ఉన్నాయి కానీ శాఖాహారం ఈ పద్ధతిలో చేసిన భోజనం ఒక్క చోట లేదు కదండి. ఇలాంటి భోజనం మనం చోట పెడితే అక్కడ భోజనం తిన్నాక వాళ్ళలో మార్పు వస్తుంది. మేము అనుకున్నాం అలాంటి 5 ఎకరాలు ఇస్తే గర్భిణీలకి ఆ ప్రయాణంలో గర్భిణీలకి ఆ భోజనం విలువ గురించి చెప్తాం, గర్భిణీలందరికీ ఉచితంగా భోజనం పెడతాం అనుకున్నాం. తర్వాత పిల్లలకి చిన్న పిల్లలు ఉంటే మైసూరు మల్లిక భోజనం, మైసూరు మల్లిక అనేది టీనేజ్ వచ్చేంత తినాల్సిన భోజనం. ఇలా ఎన్నో మంది విత్తనాల రహస్యాలు ఇవన్నీ చెప్పడానికి ఒక వేదిక ఉండాలి. ఇలా స్వామివారి అనుగ్రహంతో సింహాచలం కోసం మాకు ఇచ్చారు 5 రోజుల కోసం. దీన్ని పర్మనెంట్ గా ఎవరైనా 5 ఎకరాలు ఇస్తే 10 ఏళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి 300 మంది వాలంటీర్స్ ఉన్నారండి. వాలంటీర్స్ అందరినీ పిలిచి సన్మానం చేద్దామన్నా చాలా టైం పడుతుంది కాబట్టి ఆరు ఇది కోరుకోవట్లేదు. ఎవరు కోరుకోవాలి సన్మానం కానీ పేరు కానీ ఎవరు కోరుకుంటారు. ఒక ఆవిడ ఉన్నారండి చలపతి గారి భార్య, ఆ శ్రీమతి ఆవిడ 5 రోజులు మీకు పెట్టే భోజనం గిన్నెలు కలుగుతారండి. ఆవిడ గిన్నెలు కలుగుతా ఉన్నారండి. అసలు వేదిక దగ్గరికి రాలా. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి దీంట్లో పనిచేసిన వాళ్ళు. ఆవిడ ఎప్పుడన్నా వేదిక మీద రావాల్సిన 5 రోజు ఆఖరి రోజు కనీసం సభను పరిచయం చేయాలి, ఓడటం క్లీన్ చేయడమే ఉన్నారండి. మరి ఇలాంటి సమయం ఇచ్చి ఎంత త్యాగాలు చేస్తే ఇక్కడ ఈ చల్లని పనులు మీరు అందరూ కూర్చున్నారు. మనం అందరం కలుద్దాం, మన మనవాళ్ళ కోసం ఏదైనా చేద్దాం. మన పని అయిపోయింది నగరంలో. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అన్ని బాధ్యతలు అయిపోయినా ఇక్కడ ఎవరైతే ఉన్నారో నగరాలని దయచేసి విడిచిపెట్టేయండి, గ్రామానికి వెళ్ళిపోండి. గ్రామానికి వెళ్తే ప్రతి లేదు మంచి వ్యాపారాలు వదిలిపెట్టేశారు. అందుకని కొడుకులు సెటిల్ అయిపోయారు, మనవాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. ఇంకా వ్యాపారాలు వదిలేసేయండి, సిటీని కాల్ చేయండి. మన గ్రామం వెళ్తే గ్రామం మన కోసం ఎదురు చూస్తుంది. ఆఖరి తరం మనమే ఉన్నాం. మనం చెప్పకపోతే ఎవరు చెప్పాలి? జరిగిన నష్టం అపారంగా జరిగిపోయింది భూమికి, గోవుకి. ఈ రెండుకు జరిగిన నష్టం ఎవరికి జరగలేదు. భూమికి జరిగింది, గోవుకి జరిగింది. అందుకని తిరిగి మళ్ళీ పూర్వ వైపు తేవాలంటే మనం తిరిగి గ్రామం వైపు మన అడుగులు ఉండాలి.